ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా నవంబర్ నెల 23వ తారీఖు 2025 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ఆరాధనలో యేసు ప్రభు వైపు చూచుట. ఆరాధనలో యేసు ప్రభు వైపు చూచుట. దేవుని వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదమున పడి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారా, మీరంతా ఎలాగున్నారండి? మరి మీ ప్రియులందరూ బాగున్నారు? మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ప్రతిదినం కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. యేసు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి ఆరాధనకి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి ఆయన చేసిన మేళ్ళు బట్టి, ఉపకారం బట్టి, ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రియప్రభును మనం స్తుతించి కొనియాడి ఆయనను మహింపరచవలసిన వారముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేని బిడ్డరా, ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను గారు ఈ మాటలు రాస్తున్నాడు. మహిమలో ఉన్నటువంటి ఆ ప్రియప్రభును చూడగానే మరి చచ్చిన వాని వలె ఆయన యొక్క మహిమను చూస్తూ ఆయన పాదాల మీద పడినట్లుగా చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా యేసు వైపు చూచు అనే మాట మనం చూస్తున్నాం. ఈ 3 చిన్న మాటలు గొప్ప రహస్యం ఉంది. అవి మనకు మొట్టమొదటిగా ఇప్పుడు మనం యేసు ప్రభు వైపు చూడాలని పిమ్మట ఈ భూమి మీద మాత్రమే కాక నిత్యత్వం అంతా ఆయననే చూచుచూ ఉండాలని చెప్పుచున్నది. ప్రపంచ అద్భుతముల్లో 7 కెనడాలోని నయాగరా జలపాతం ఒకటిగా ఎంచబడింది. అది రమ్యమైనటువంటి దృశ్యం. ఆ జలపాతము మరి సూర్యోదయం మధ్యాహ్నం సూర్యాస్తమయం వెళ్ళి దర్శించగలుగుతాము. వాటిని నూతన విధానంలో చూడగలిగాం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఎంత ఎక్కువగా చూచితామో అంత అధికంగా అది సౌందర్యంగా ఉండట గమనించాం. ఏదేమైనా నయాగరా జలపాతం యొక్క సంపూర్ణ సౌందర్యం కొనియాటకు ఒకరు వాటిని శీతాకాలంలో, వేసవికాలంలో మరియు ఇతర కాలంలో కూడా చూడవలసింది. దేవుని సృష్టిలో కేవలం అతి స్వల్ప భాగమైన నయాగరా జలపాతం యొక్క సౌందర్యమును కొనియాటకు దీర్ఘకాలం పట్టినలా సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యం కొనియాటకు మనకు నిత్యత్వం పట్టుననేది నిశ్చయము. నీ వ్యక్తిగత జీవితంలో లేక నీవు పరిచయంలో, నీ కుటుంబంలో ఒకవేళ నువ్వు కృంగిపోయి నిరాశ నిస్పృహ ఉన్నట్లయితే, ఓ దేవా, నీ కుమారుని యొక్క మహిమ యొక్క నూతన దర్శనం నాకు దయచేయమని ప్రార్థించి ప్రభును ఆరాధించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ యేసు రాజును చూసిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉండిన చాలు అనేటువంటి చక్కని కీర్తన కూడా మనం పాడుకుంటూ ఉంటాం. దేని బిడ్డ, ఆరాధనకు వచ్చిన నీవు కృంగిన స్థితిలో నిరాశ నిస్పృహలో వచ్చామో అయితే ప్రభు వైపు చూస్తూ, ఆ ప్రియ ప్రభు వైపు చూస్తూ ప్రభును స్తుతించి కొనియాడము. అపోస్తలుడైన యోహాను గారు ప్రభువును అతి సన్నిహితంగా చూచు ఆధిక్యత గలదు. అతడు ఆయన ఎంతో నమ్మకంగా సేవించాడు. అతడు ఆయన ఏ ప్రశ్న అయినను అడగవచ్చు. నిజంగా అతడు ప్రభు యొక్క రొమ్మున తన తాళను ఆనించవచ్చును. అతడు ప్రభు రూపాంతరం పొందును చూచాను. అతడు ఆయన తిరిగి లేచుటను మరియు పరమునకు ఆరోహణం ఒకటను చూచాను. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను గారు తన వృద్ధాప్యంలో ఆయన పూర్తిగా నూతన విధానాలు చూస్తున్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని అతనికి తెలియను. నీవెవరు అని అతను అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన అల్ఫాయు ఒమేగాయు, నేను మొదటి వాడును కొడపటి వాడును అనే స్వరం చెప్పుట విన్నట్లుగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం 18వ వచనం చూస్తున్నాం. యోహాను భక్తుడు తనతో మాట్లాడుతున్న స్వరం ఏమిటని తిరిగిన వెంటనే అతడు ఆయన పాదాల యొద్ద పడి, ఓ ప్రభువా, నీవు ఎంత సౌందర్యం గలవాడు, నీవు ఎంతో గొప్పవాడు, నేను ఎంత మాత్రం ఎరుగలేదని చెప్పాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఆదివారం ఆరాధనకి ఏదో వట్టిగా వచ్చి వెళ్ళిపోతున్నావా? ప్రభుని స్తుతిస్తున్నావా? ఆయన గొప్పతనాన్ని చూస్తున్నావా? ఆయన సౌందర్యాన్ని చూస్తున్నావా? ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మహిమాన్వితుడో ఆ ప్రభుని చూచి ఆ ప్రభుని స్తుతించగలుగుతున్నావా? ఎందుకు మన ప్రభు యోహానుకు అట్లా కనబడ్డాడు? జాబు చాలా సామాన్యమైనది. మా ప్రభు యోహానుతో నా ప్రజలు నా వలే కావాలని కోరుచున్నానని ప్రభువారు చెప్తున్నాడు. అందుచేతనే ప్రభు యొక్క ప్రజలు ఆ సమయంలో అత్యధికమైన శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చాను. ప్రస్తుతం ఉదాహరణకు స్వచ్ఛమైన ప్రకాశించి బంగారం కావాలని కోరినాడ, బంగారం అగ్నిలో కరిగించబడి శుద్ధి చేయబడను. కంసాలి కరిగించబడిన లోహం యొక్క ఉపరితలంలో అద్దం వలె తన ముఖమును చూడగలిగినంత వరకు అగ్నిని అధికంగా వేడి చేయను. బంగారం సంపూర్ణంగా స్వచ్ఛమైనదటకు పరీక్ష ఏమనగా కరిగిన లోహంలో కంసాలి ముఖం యొక్క ప్రతిబింబం కనబట్టి, అదేవిధంగా మనలో కూడా
ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మహిమ కనబడు పర్యంతము మనం అగ్ని వంటి శ్రమల ద్వారా శుద్ధీకరింపబడాలి. శ్రమలు మనకు అవసరమండి. శ్రమల్లోనే, కష్టాల్లోనే మనం ప్రభుని స్తుతించి ఆరాధించి ఆ ప్రియపురం కొనియాడి ఆయన పాదాలపై పట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు నాయన. నీ మహిమని మేము వర్ణించలేవు నాయన. మహిమలో ఉన్న మిమ్మును అపోస్తలుని యోహాను గారు చూచి నాయన తల్లడిల్లిపోయాడు ప్రభు. చచ్చిన వాని వలె నీ పాదాలపై పడ్డాడు నాయన. నాయన నీ రక్తంలో కడగబడి నీ బిడ్డలమైన మేము కూడా ఆరాధనలో మిమ్మల్ని చూడగలే ఆ కృప దయచేయండి తండ్రి. నీ పాదాలపై పడి నేను స్తుతించి కొనియాడే భాగ్యం దయచేయండి. ఎవరైతే సమస్యలో, కష్టాల్లో, వేదనలో మా తండ్రి దుఃఖాల్లో ఉండి నీ సన్నిధికి వచ్చారో వారందరి పట్ల కృప చూపించి నాయన నేను స్తుతించడా, నేను ఆరాధించడా, నీ వైపు చూచడా, నీ మహిమను చూచడా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటని బిడ్డలకు ధరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను. మా తండ్రి రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించినాను. ఈ ఆదివారం నీ సన్నిధికి రాలేని స్థితిలో ఎవరైతే హాస్పిటల్లో మరి ఇంటెన్సివ్ కేర్లో ఉంచబడి ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదముల ప్రారంభం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. నాయనాని స్తోత్రాలు. ఈ దినమంతట్లో, ఈ దినం నీ బిడ్డలు చేసిన పరిచయం అంతట్లో సాయం చేయడు నాయన. ఆరాధనలో, స్తుతుల్లో, పరిచర్లు, సేవ అంతట్లో నీ బిడ్డలతో ఉండి మీరు నడిపించమని, సమస్తము నీ నా మహిమాత్మే జరిగించుకోమని, మహిమ నీకే, ఘనత నీకే జరించుకుంటూ నీ బిడ్డల చుట్టి మీరు రక్తకంచమని యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.